సినీ రంగంలో వారసుల ప్రవేశం, కుటుంబ అండదండలు, స్టార్డమ్ను ఉపయోగించుకోవడం సర్వసాధారణం. ఎందుకంటే ఒక పెద్ద స్టార్ కొడుకు లేదా కూతురు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు సహజంగానే వారికి కొంత గుర్తింపు, కొన్ని అవకాశాలు సులువుగా దక్కుతాయి. అయితే మలయాళీ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిభావంతులైన నటులలో ఒకరైన లెజెండరీ మమ్ముటి కొడుకు అయినప్పటికీ దుల్కర్ సల్మాన్ మాత్రం ఈ సాంప్రదాయానికి భిన్నంగా తన ప్రయాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, స్వతంత్రంగా కొనసాగించారు. దుల్కర్ కేవలం మమ్ముటి వారసుడిగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన విశిష్టమైన గుర్తింపును ఏర్పరచుకోవడంలో అసాధారణమైన విజయం సాధించారు. తండ్రి నీడ నుంచి దూరంగా ఉంటూ తన సొంత ప్రతిభతో విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. దుల్కర్ సల్మాన్ కెరీర్ ప్రయాణం గమనిస్తే మొదట్లో కొన్ని అవకాశాలు ఆయనకు మమ్ముటి కొడుకు అనే పేరు మీద వచ్చి ఉండవచ్చు. కానీ తదనంతరం దుల్కర్ పూర్తిగా తన సొంత కష్టాన్ని, సామర్థ్యాన్ని నమ్ముకున్నారు. ఆయన ఎంచుకున్న పాత్రలోని వైవిధ్యం, నటనలో చూపించిన పరిణితి మరియు వివిధ భాషల సినిమాల్లో తన ప్రతిభను చాటుకోవడం ద్వారా కేవలం మలయాళానికి పరిమితం కాని ఒక పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ఈ అద్భుత ప్రయాణంలో ఆయన తండ్రి స్టార్డమ్ను ఎక్కడా సులభ మార్గంలో ఉపయోగించుకోలేదు. ఇది ఆయన క్రమశిక్షణకు, తన సొంత నైపుణ్యంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ఒక స్టార్ వారసుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సృష్టించుకోవాలని అనుకుంటే దుల్కర్ ప్రయాణం ఒక మార్గదర్శకం అవుతుంది. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దుల్కర్ సల్మాన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 10 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటి వరకు ఆయన తండ్రి మమ్ముటితో తెరను పంచుకోలేదు. ఇది ఇద్దరి అభిమానులకు, సినీ పరిశీలకులు చాలా కాలంగా తీరని కోరికగా ఉంది. ఎందుకంటే తండ్రి కొడుకు ఇద్దరు అద్భుతమైన నటులు. వీరిద్దరూ కలిసి నటించే సినిమా ఒక పెద్ద పండుగ లాంటిదని అభిమానులు భావిస్తున్నారు. ఈ 10 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపులకు త్వరలోనే తెరపడనుందని న్యూస్ ఇప్పుడు మలయాళీ సినీ వర్గాల్లో ఆశను, ఉత్సాహాన్ని నింపుతుంది. ఇద్దరు అగ్రనటులు, ఒకరు లెజెండ్, మరొకరు యువ స్టార్, ఒక్క ఫ్రేమ్లో కనిపించడం చారిత్రాత్మక ఘట్టం కానుంది. వారి కలయికలో రాబోయే ప్రాజెక్ట్ ఖచ్చితంగా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన దృశ్య కావ్యం అవుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.